ఓం నిరుతయ నమః. నిర్వికల్పానంద నైరుతి దిక్పాలకుడిని స్మరిస్తూ చేతులెత్తి నమస్కరించాడు. నిరుతి తాత బ్రహ్మ, తండ్రి స్థాణువు. ఆయన ఏకాదశ రుద్రులలో ఒకడు. గురువుగారు, ఏకాదశ రుద్రులు ఎవరి సంతతి? శివానందుడు ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడి సంతతి. ఆ ఐతిహాస్యమును వినండి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు ఆగ్రహం కలిగింది. ఆయన కనుబొమలు కదిలి కలుసుకున్నాయి. ఆ భృకుటి నుండి రౌద్రాకారాలతో 11 మంది దైవస్వరూపులు ఆవిర్భవించారు. వాళ్లే ఏకాదశ రుద్రులు. ఆ క్షణంలో బ్రహ్మదేవుడి మేధస్సులోంచి వాళ్ళ నామధేయాలు దూసుకువచ్చి వైఖరీవాకుగా వ్యక్తమయ్యాయి. మృగవ్యాధుడు, శర్వుడు, నిరుతి, అజైకపాదుడు, అహిర్బుద్ధ్యుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, కపాలి, స్థానుడు, భగుడు. ఇవి వరుసగా నామధేయాలు. మీ అందరి సామూహిక నామధేయం ఏకాదశ రుద్రులు. నామధేయాలు వేరైనా మీరందరూ రుద్రులే. మీరు దైవస్వరూపులు. వెళ్ళి ఆత్మప్రబోధాన్ని అనుసరిస్తూ సాధనలు చేసుకోండి అన్నాడు బ్రహ్మ. సరస్వతీదేవి సమ్మోహనకరంగా వీణ వాయిస్తోంది. బ్రహ్మ కళ్ళు అరమూసి శ్రవణానందకరంగా ఆలకిస్తున్నారు. సరస్వతీదేవి లయబద్ధంగా తన వాద్య సంగీతంలో అప్పుడప్పుడు ఓంకారాన్ని పలికిస్తోంది. శబ్దబ్రహ్మమైన ప్రణవనాదం బ్రహ్మను పరవశుణ్ణి చేస్తోంది. నారాయణ నారాయణ నామం చెవిని సోకగానే సరస్వతి తన వీణావాదం ఆపి తల ఎత్తి చూసింది. ఆమె ముఖం చిరునవ్వుతో వికసించింది. రా కుమార, శ్రవణానందానికి ఆటంకం కలిగించిన నారదుడిని చూస్తూ అన్నాడు బ్రహ్మ. జనకులు మన్నించాలి. అమ్మ వీణానాదానకు ఆటంకంగా ఆగమించాను, నారదుడు వినయంగా అన్నాడు. వాణి వీణావాదనం అనుకున్నప్పుడల్లా ఆలకిస్తే ఉంటాను, బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. చతుర్ముఖులు సంకల్పించినప్పుడు నేను వీణను మీటవలసిందే, సరస్వతీదేవి నవ్వుతూ అంది. నా వీణా వాదనం జరుగుతోందని తెలిసి నారాయణ నామస్మరణ చేస్తూ వచ్చావంటే అత్యవసర కార్యమే అయి ఉంటుందిలే నారద, విన్నవించు. చదువుల తల్లి నా ఆలోచనలను చదివింది, నారదుడు నవ్వుతూ అన్నాడు. ఒక సందేహ నివృత్తి కోసం జనకుల సన్నిధికి వచ్చాను. బ్రహ్మ ప్రశ్నార్థకంగా చూశాడు. ఏమీ లేదు జనక. దక్షిణ దిశకు పశ్చిమ దిశకు మధ్య ఉన్న కోణ ప్రాంతానికి పాలకులు ఎవరూ లేరు. కారణం మీ నుండి తెలుసుకోవాలన్న సంకల్పంతో వచ్చాను. నువ్వు నీ తండ్రిని అడిగావు, నేను నా తండ్రిని అడగాలి, బ్రహ్మ నవ్వుతూ అన్నాడు. శ్రీహరి సన్నిధికి వెళ్ళాలని కొన్ని గడియల ముందే అనుకున్నాను. శుభస్య శీఘ్రం కదా స్వామి, సరస్వతి నవ్వింది. అవునవును, జనకులు అనుమతిస్తే మహావిష్ణుదేవుల దర్శనానికి నేను కూడా వస్తాను, నారదుడు ఆశగా అన్నాడు. అనుమతించకపోతే ఆగుతావా? బ్రహ్మ చిన్నగా నవ్వాడు. కొంచెం ఆలస్యంగా అయినా అక్కడికి వచ్చి తీరుతావు, పద వెళ్దాం. బ్రహ్మ నారదుడు శ్రీ మహావిష్ణువుకు ప్రణమిల్లారు. అవును, దక్షిణ దిశ పశ్చిమ దిశ కలిసే ప్రదేశానికి పాలకుడు అవసరమే అన్నాడు విష్ణువు. అవసరం ఉంది కానీ జనక, ఆఢ్యుడు ఎవడో ఎంత ఆలోచించినా అంతుపట్టడం లేదు, బ్రహ్మ అన్నాడు. యోగనిద్రలో ఉన్నట్టులాగా శ్రీ మహావిష్ణువు కళ్ళు సగం మూసుకున్నాయి. క్షణకాలంలో ఏకాగ్రతకు సత్తి చెప్పి విష్ణువు బ్రహ్మవైపు సాభిప్రాయంగా చూశాడు. ఏకాదశ రుద్రులలో ఒకరు, అవసరమైన దిశాధిపతిని ఇవ్వగలడు. ఎవరు జనక? స్థాణుడు. స్థాణుడా? బ్రహ్మ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. స్థాణుడిని స్మరించు, చతుర్ముఖ ఇక్కడికి ఆహ్వానించు, బ్రహ్మ సందేశాన్ని పట్టించుకోకుండా హెచ్చరించాడు విష్ణువు. బ్రహ్మ అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో సంకల్పించాడు. మరుక్షణం స్థానుడు వాళ్ల వద్ద సాక్షాత్కరించాడు. విష్ణువుకు బ్రహ్మకు అభివాదం చేశాడు. స్వాగతం స్థాణు, శ్రీ మహావిష్ణువు మందహాసం చేస్తూ అన్నాడు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కారణం? స్థానుడు అన్నాడు. లోక కళ్యాణం కోసం మీ సహాయం కావాలి, విష్ణువు అన్నాడు. అందుకు ఎప్పుడూ సిద్ధమే, ఏం చేయాలో చెప్పండి. నీ కుమారుడిని దిక్పాలకుడిగా నియమించడానికి నీ సమ్మతి కావాలి. నా కుమారుడా? స్థాణు ఆశ్చర్యంగా అన్నాడు. మీకు తెలియదేమో, నా కుమారుడిలో దైవిక లక్షణాలు లేవు, అన్నీ రాక్షస లక్షణాలే. వాడు సంపూర్ణ తామసికుడు, అది మాకు అవగతమే, విష్ణువు అన్నాడు. నిరుతి రౌద్రంగా భీకరంగా ఉంటాడు. అలాంటి వాడిని దిక్పాలక పదవిలో నియమించాలని మీరు సంకల్పించడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది, స్థాణుడు అన్నాడు. స్థాణు, దిక్పాలకుడికి అవసరమైన లక్షణాలన్నీ నీ పుత్రుడిలో ఉన్నాయి. నిరుతి కారణజన్ముడు, ఇంకా ఏకాదశ రుద్రులలో ఒక రుద్రుడి పుత్రుడు కదా, సహజంగా రౌద్రంగానే ఉంటాడు, విష్ణువు నవ్వాడు. స్థాణు,
మా జనకుల సంకల్పం నిర్ణయం వృధా కాదు. మా ప్రతిపదికను ఆమోదించండి బ్రహ్మ అభ్యర్థించాడు. అందుకు అభ్యంతరం లేదు. మా వాడి లక్షణాల గురించి మీకు తెలియజెప్పడం నా విధి కదా. నిరుతిని బ్రహ్మ వద్దకు పంపించండి విష్ణువు అన్నాడు. అలాగే, ఇక నేను వెళ్ళవచ్చునా స్థానుడు అడిగాడు. శుభం భూయాత్ విష్ణువు అన్నాడు. స్థానుడు అంతర్ధానమయ్యాడు. జనక, నిరుతిని దిక్పాలకుడుగా అభిషేకించనా బ్రహ్మ అడిగాడు. అభిషేకించు. అతనికి ఆయుధాన్ని వాహనాన్ని సమకూర్చు. వాహనం ఏమిటో మీరే నిర్ణయించండి. ప్రేతమా? అవును, అది నిరుతి ఆకారానికి, పదవికి, అవసరానికి తగిన వాహనం విష్ణువు అన్నాడు. ఆయుధం? అది నీవే నిర్ణయించు చతుర్ముఖ. ఆజ్ఞ. అయితే చాలు. తన ముందు నిలిచిన నిరుతిని బ్రహ్మ పరిశీలనగా చూశాడు. పైకి నిక్కపొడుచుకున్న శిరోజాలు, గుబురుగా వంకీలు తిరిగిన కనుబొమలు, రక్తంతో నిండిన గిన్నెల్లా ఉన్న ఎర్రటి గుండ్రటి కళ్ళు, కనుబొమలతో పోటీ పడుతూ దట్టంగా మెలితిరిగిన మీసాలు, నోటి చివర్లలో పెదవులను చీల్చుకుంటూ ప్రత్యక్షమై తలుక్కుమంటున్న కోరలు, రాక్షసశక్తికి వినయంగా అగుపిస్తున్న కండలు తిరిగిన నల్లటి శరీరం. నీలివర్ణ వస్త్రంలో నిరుతి భయంకరంగా ఉన్నాడు. అతని చేతిలో ఖడ్గం మెరుస్తోంది. అతని పక్కనే ఒక స్త్రీ ఉంది. పితామహులకు వందనం. నిరుతి కంఠం మేఘగర్జనలా ఉంది. సుఖీభవ. ఈమె నా పత్ని, పేరు దీర్ఘాదేవి. నిరుతి భార్యను పరిచయం చేశాడు. దీర్ఘ, పితామహులకు ప్రణామం చేయి. దీర్ఘాదేవి వినయంగా బ్రహ్మకు నమస్కరించింది. దీర్ఘ సుమంగళీభవ. బ్రహ్మ దీవిస్తూ ఆమెను పరిశీలనగా చూశాడు. దీర్ఘాదేవి రక్తవర్ణ వస్త్రాలలో ఆకర్షణీయంగా అందంగా ఉంది. నిరుతి, నేను దిక్పాలకుడుగా నియమిస్తున్నాను. అది నా భాగ్యం నిరుతిని గంభీరంగా అన్నాడు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు భగవాన్లే నిన్ను ఎన్నిక చేశారు. ఇదిగో నీకు ఆయుధంగా ఈ బల్లేన్ని ఇస్తున్నాను, స్వీకరించు. బ్రహ్మ కుడి చేతిని చాచాడు. వెంటనే నిరుతి సమీపంలో మెరుస్తున్న ఈటె ప్రత్యక్షమైంది. నిరుతికి అందుకుని కళ్ళకు అద్దుకున్నాడు. నిరుతి, నువ్వు ఖడ్గాన్ని ధరించి ఉన్నావు. దిక్పాలకుడివైన నీకు అధికారికమైన లాంఛనంగా, ఆయుధంగా కుంతం అనబడే ఈటె గుర్తింపు పొందుతుంది. కుంతాయుధుడుగా, ఖడ్గాయుధుడుగా నువ్వు ప్రసిద్ధుడవుతావు. పితామహ, నేను ఏ దిశకు అధిపతిని? నిరుతి అడిగాడు. దక్షిణ దిక్కు, పశ్చిమ దిక్కు కలిసే కోణం నీ పాలనా ప్రదేశం. ఇప్పటి నుండి విదిక్కు అయిన ఆ కోణదిశ నీ పేరును ఆధారంగా చేసుకుని నైరుతి దిక్కుగా గుర్తించబడుతుంది. నా ఆదేశంతో దేవశిల్పి విశ్వకర్మ నీ కోసం ఒక నగరం నిర్మించాడు. దాని పేరు కృష్ణాంజనం. నగరంలో నీ నివాసం కోసం విశ్వకర్మ ఒక సుందర మందిరాన్ని కూడా నిర్మించాడు. నగరము, మందిరము సిద్ధం చేయించారు. మీకు శతకోటి వందనాలు. నిరుతి ఉద్రేకంగా అన్నాడు. నీకు ఇంకొకటి అవసరం. అసురుడైనప్పటికీ సుర పదవిని అధిష్ఠించబోతున్నావు కదా. నిరుతి ప్రశ్నార్థకంగా కుతూహలంగా చూశాడు. ఏమిటి ఆ అవసరం పితామహ? వాహనం. నిరుతి మొహం మీద చిరునవ్వు మెరిసింది. కోరలు తళుక్కుమన్నాయి. వినయంగా చూశాడు. నా వాహనం ప్రేతం. బ్రహ్మదేవుడు అన్నాడు. మా సన్నిధి నుండి నువ్వు నిష్క్రమించిన పిదప ఈ మనోవతి నగరం వెలుపల నీ వాహనం నీ కోసం వేచి ఉంటుంది. నీ పత్నితో కలిసి ప్రేతవాహనం మీద దక్షిణ పశ్చిమ దిశలు కలిసే కోణంలో నిర్మితమై ఉన్న నీ కృష్ణాంజన నగరానికి ప్రయాణం సాగించు. నిరుతి, నీ విధులను నివారిస్తాను, జాగ్రత్తగా విను. లోకాలకు, ముఖ్యంగా నరులు నివసించే భూలోకానికి నీ దిశ నుండి ఆపదలు, అరిష్టాలు దాపురించకుండా కాపాడే బాధ్యత నీది. నరులు నిన్ను దిక్పాలకుడుగా ఆరాధిస్తారు. సహజమైన నీ తామస దృష్టిని సాత్వికంగా మార్చుకుని వాళ్ళను సంరక్షిస్తూ ఉండు. దిక్పాలకుడుగా నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ మీ ఆజ్ఞను పాలిస్తాను. నిరుతి నమస్కరిస్తూ అన్నాడు. నిరుతి, వెళ్ళిరా. నీ నగరంలో యక్షులు, కిన్నెరలు, కింపురుషులు ప్రజలుగా ఉంటారు. వాళ్ళ యోగక్షేమాలు కూడా నీ బాధ్యతే. ఈ సభాభవనంలో, ఆవాస మందిరంలో పరిచర్యలు చేయడానికి భటులు, పరిచారికలు అందరూ సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. ధన్యుణ్ణి పితామహ. గుర్తుంచుకో నిరుతి, నిన్ను ఆరాధించే నరులు కూడా ధన్యులు కావాలి. నన్ను నమ్మి ఆరాధించే భక్తులు నా వాళ్లే కదా పితామహ. నిరుతి చిన్నగా నవ్వాడు. ఆ సద్భావన సర్వవేళలా నీలో ఉండాలి. పితామహ, నేను వెళ్ళి వస్తాను. శుభం భూయాత్. బ్రహ్మ ఆశీర్వదించాడు. నిర్వికల్పానంద కథనం ఆపి చూశాడు. ఇది సంక్షిప్తంగా నిరుతి గాథ. ఇతర దిక్పాలకున్నంత కథాంశం మన నిరుతికి లేదు. మన పురాణ వాంగ్మయంలో క్లుప్తంగా ఉన్న గాథను మీకు వినిపించాను. గురువుగారు, నిరుతి దేవుడి గురించి ఇంత సంక్లిష్టమైన కథతో సంక్షిప్తమైన కథతో తృప్తిపడాలా? సదానందుడు అన్నాడు.
కథ చిన్నదైన మహిమ పెద్దది. నిరుతి దైవస్వరూపుడు, దిక్పాలకుడు. ఇంద్రాగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర, ఈశానులలాగే నిరుతి కూడా మనకు పరమ పూజ్యుడు, ఆరాధనీయుడు. నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. గురువుగారు ఏకాదశ రుద్రుల పేర్లు చెబుతూ ఒకరి పేరు నిరుతి అన్నారు. చిదానందుడు అన్నాడు, ఆ నిరుతి వేరు, స్థానుడి కొడుకు నిరుతి వేరు, నిర్వికల్పానంద అన్నాడు. గురువుగారు నిరుతి గాయత్రి మంత్రం ఉపదేశిస్తారా? విమలానందుడు అడిగాడు. తప్పకుండా, నేను పఠిస్తాను, మీరు శృతి కలపండి. ఓం నిశాచరాయ విద్మహే కుంతహస్తాయ ధీమహి తన్నో నిరుతి ప్రచోదయాత్. శిష్యులు నలుగురు నిరుతి గాయత్రిని రాగయుక్తంగా పఠించారు.